పోలి ఎవరూ లేరు నా యేసయ్య, నీలాంటి దైవం లేదు నా యేసయ్య, నీతో సమానులెవరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. పాడదాం అందరం. తల్లివి నీవే, అందరం పరమెత్తి. మహిమ కలుగును గాక. రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ సమయం తీసుకోను, చాలా దూరాలు వెళ్ళాలి. 2 మాటలు కూడా దేవుని వాక్యం నుండి నేను చెప్తాను, మీరందరూ శ్రద్ధగా ఆలకించాలి. ఈ రాత్రి గల సమయంలో ఏ కష్టములు నువ్వు వచ్చావో, ఏ బాధలు నువ్వు వచ్చావో, ఏ ఇరుకులు నువ్వు వచ్చావో, ఏ ఇబ్బందులు నువ్వు వచ్చావో, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి గల సమయంలో ఈ బెతస్తా స్వస్థత కోనేరు ప్రార్థనా మందిరమందు నీకు కార్యం జరుగునుగాక, నీకు శుభం కలుగునుగాక, నీకు స్వస్థత కలుగునుగాక, నీకు విడుదల కలుగునుగాక, నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అందరూ త్వరగా చూడాలి. ఎవరు మాట్లాడొద్దు. 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త ఒకసారి చూడండి. అందరు కూడా యోహాను సువార్త అందరు చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 2 మాటలు చదివి నాకు వినిపించింది. ఎవరైనా అందరూ చూడాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 2 మాటలు చదివి నాకు వినిపించాలి. మరియు ఆమె సహోదరి అయిన మార్త బేతనీలో ఉన్న లాజరు అనే ఒకడు రోగి అయిన దేవునికి స్తోత్రం. మరియా మార్తలో వాళ్ళిద్దరికి ముద్దుల తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు. అతను ఏమయ్యాడంట? రోగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యం ఎలా ఉండిద్ది? దేవుడు మన జీవితాల్లో ఎలా అద్భుతాలు చేస్తాడు? దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళిద్దరికీ ఒక ముద్దుల తమ్ముడు, ఆయన పేరేంటంట? లాజరు. ఎక్కడున్నాడంటే బేతనీలో. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడు? రోగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదువు మా మాటలు చదువు త్వరగా. ఏ లాజరు? లాజర్లు అంటే చాలా మంది ఉన్నారండి బైబిల్లో. ఈ లాజరు ఎవరైనా? మరియా మార్తమ్మ తమ్ముడు, సహోదరుడు. దేవునికి స్తోత్రం. ఈ లాజరు రోగి అయి ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు? మరణ స్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లాజరు అత్తరు పూసి ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం. ఇది ఎప్పుడు జరిగింది? ఆయన రోగి కాక ముందల. ఎలా జరిగింది? యేసుక్రీస్తు ఇంటికి వస్తున్నాడని తెలుసుకొని త్వరగా ఆయన సిద్ధపాటులో ఉండి తన ఇద్దరు అక్కల కంటే కూడా ముందుగా యేసుక్రీస్తు వస్తున్నాడని సిద్ధపాటులో కలిగి అత్తరు తీసుకొచ్చి ఆయన్ని ఆహ్వానించి ఏం చేశాడంట? అత్తరు పూసి ఆయన కురులతో
ఏం చేశాడు? ఇది ఎంత గొప్ప అద్భుతం అండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. లాజరు దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఆయన బాగున్నప్పుడు, ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆయన సంతోషంగా ఉన్నప్పుడు, ఆయన ఆరోగ్యం పొందుకొని ఉన్నప్పుడు జరిగే సిచ్యువేషన్ అండి ఇదంతా కూడా. ఇలాగ యేసుక్రీస్తుని ఎప్పుడు వస్తాడో తెలుసుకొని ముందుగా సిద్ధపాటులో ఉండి ఆయన రాగానే ఆయన కాళ్ళు కడిగి మరి అత్తరు పూసి ఆయన తల కురులతో ఆయన పాదాలు కడిగిన ఈ లాజరు ఏం జరిగిందో చదువమ్మా. ఇదిగో నువ్వు ప్రేమించిన నీ కుమారుడు మా సహోదరుడు నీ బిడ్డ లాజరు ఎలా ఉన్నాడంట? రోగి అయి ఉన్నాడు. కాబట్టి వర్తమానాన్ని పంపించారు. ఏమని వర్తమానం? ప్రభువా నువ్వు రావాలి. గట్టిగా చప్పట్లు పడదాం. ఎవరిని? యేసుక్రీస్తుని రావాలని వర్తమానం పంపించారు. యేసుక్రీస్తుని రావాలని వర్తమానం పంపిస్తే యేసుక్రీస్తు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఒక మనిషికి అప్పచెప్పి ఒక మనిషికి ఒక మొత్తం చెప్పి పంపించారంట. ఎక్కడికి? యేసుక్రీస్తు దగ్గరికి. చదువు. ఒక్కసారి ఇక్కడ మాట మర్మం ఉందండి. యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. కరెక్టేనమ్మది? క్లారిటీనా? ఈ యొక్క వ్యాధి అతని మరణము కొరకు వచ్చినది కాదు. మరి దేని గురించి వచ్చింది? ఆ వ్యాధి వస్తే దేని గురించి వచ్చింది? మరణం గురించి వచ్చింది. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే అతనికి వచ్చిన వ్యాధి మరణం గురించి వచ్చింది కాదు. మరి దేని గురించి వచ్చింది? చదవమ్మా. ఇదిగో దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లుగా. దేవుని మహిమ కొరకు ఎవరికి వచ్చింది ఆ వ్యాధి? ఇక్కడ మీరు ఆలోచించాలి. మనం ఎంత ప్రేమిస్తామో, ఎంత స్తుతించి గణపరుస్తామో, అన్ని సమస్యలు ఎదురైతే సమస్యల్లో పడిపోకూడదు మనిషి, బాధల్లో జారిపోకూడదు మనిషి, ఇబ్బందులు వెనకపడకూడదు మనిషి. నిజమైన మాట. ఇది దేని గురించి వచ్చిన వ్యాధి? దేవుడు మహిమ పరుస్తాకు వచ్చిన వ్యాధి. ఎవరికి? లాజరుకి. ఎవరైనా? మరియా మార్తల తమ్ముడు, సహోదరుడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం రాత్రి గల సమయంలో మీరు ఆలోచించండి. దేవుడు మన జీవితాల్లో పరీక్షలు పెడతాడు. అర్థమవుతుందా? పరిశోధన చేస్తాడు, పరిశీలిస్తాడు. నిలబడాలి. ఏమన్నాడు ఇక్కడ? మరణం కొరకు వచ్చింది కాదు అతనికి. ఇది దేవుడు మహిమపరచాలి, దేవుడు అతను స్వస్థపరచాలి. ఈ కార్యము ఎవరికి తెలియాలి? బేతనీ మొత్తము కూడా దేవుడు ఆ కుమారుని ముట్టాలి. అదంతా కూడా ఆ యొక్క గ్రామానికి, ఆ పట్టణానికి తెలియజేయబడాలి. దేవునికి స్తోత్రం. చూశారండి రాత్రి గల సమయంలో అతను ఎంత ప్రార్థన చేసే వ్యక్తి, ఎంత ప్రేమగా చూసుకునే వ్యక్తి. యేసు ప్రభు వస్తే గడగడగడలాడిపోయి అత్తరు తీసుకొచ్చి ఆ యొక్క అత్తరు పోసి ఆయన యొక్క పాదాలు కడిగి కురులతో ఆయన పాదాలు తుడిచేవాడంట. అంటే ఆయన కురులు ఎలా ఉన్నాయి? లాజర్ గారి కురులు ఒక ఆడ మనిషికి పెరిగినట్టుగా పెరిగినాయి. దేవునికి స్తోత్రం. కురులు ఆయన పొడవుగా పెరిగినాయి. ఇప్పుడు తల ఎంటికలతో పాదాలు తోడవాలి అని అంటే ఎలా అది సాధ్యం? చూశారండి అపారమైన ప్రేమ యేసుక్రీస్తు మీద. ఈ లాజర్ అంట ఆయన పాదాలు, ఆ యొక్క యేసుక్రీస్తు పాదాలు తుడిచేవాడంట. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం పంపించినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరు కంగారు పడద్దు. కరెంటు ఈ లైను ఇక్కడ జరుగుతుంది, ఆ లైన్ విషయాల గురించి కరెంట్ తీస్తుంది జరుగుతుంది, కంగారు పడద్దు. కాబట్టి ఈయన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఇది దేవుని మహిమ కొరకే వచ్చిన. చదువు మరొని మాటలు చదువు. చూసారండి ముగ్గురిని ప్రేమించాడు యేసయ్య. ఏం చేశాడంట ఆయన? విషయం తెలిసింది, ఎలాలో వద్దా? ఎలమోకుండా ఏం చేశాడు? కావాలనే లేడీ చేశాడు. ఇక్కడ కారణం ఏంటంటే ఆ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుడు మహిమ పరిస్థితికి వచ్చింది. అది తెలియాలంటే అతను ఏమైపోవాలి? మీరు చెప్పండి. చనిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది చాలా గొప్ప భావం అండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది,
క్రైస్తవ బిడ్డలకి శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందికరులు ఉంటాయి, మరణం ఉంటుంది. మరణం ఆ ఇబ్బందులు ఎదురైతే అన్నిటిని కూడా మనం తట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు, మరణములో కూడా నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. త్వరగా చదువు. అటు పిమ్మట ఆ, ఆయన ఆ, మనము ఆ, యూదియాకు ఆ, తిరిగి వెళదామని ఆ, తన శిష్యులతో చెప్పగా ఆ, ఆయన ఆ, శిష్యులు ఆ, బోధకుడా ఆ, ఇప్పుడే ఆ, యూదులు ఆ, నిన్ను ఆ. రాళ్లతో కొట్టచ్చు. చాలు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడి నుంచి ఏరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని ప్రభు నిర్ణయించుకున్నాడు. ఈ వార్త తెలిసిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒకసారి ఇటు నాన్న, ఒకసారి ఫోన్ ఇటు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి చూడమ్మా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి. 21వ వచనం చూడు. 21వ వచనం త్వరగా చదవాలి. మార్త యేసుతో, ప్రభువా, ఆ, నీవిక్కడ ఆ, ఉండిన యెడల ఆ, నా సహోదరుడు ఆ, చావకుండును. ఏమంటుంది కుమార్తె మార్త యేసుక్రీస్తుతో? బయలుదేరి ఆయన వచ్చేసిన తర్వాత అడుగుతున్నమాట, అయ్యా నువ్వు ఎక్కడుంటే నా యొక్క తమ్ముడు సావకుండా బ్రతికుండేవాడు. ఎవరుంటే? ప్రభు ఉంటే. ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ చదువు. ఇప్పుడైనను ఆ, నీవు దేనికి ఆ, ఏమి అడిగినను ఆ, దేవుడు ఆ, ఇకను ఆ, గ్రహించునని ఆ. ఎరుగుతనను. సరిగ్గా చదవాలి అక్కడ. ఇప్పుడు నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకును అనుగ్రహించునని ఎరుగుతనను. ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు ఏం అడిగితే దేవుడు నీకు అది, యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలండి. నీ మనసులో నువ్వు ఏది అడుగుతున్నావో నీకు అది జరిగిద్ది. ఆమె ఏమంది? నా తమ్ముడు నువ్వు ఇక్కడ ఉండటమైతే బ్రతికేవాడు, చనిపోయాడండి ఆల్రెడీ. భయంకరమైన ఇబ్బందితో రోగి చనిపోయి ఇదైపోయింది. 4 రోజులు అయిపోయింది. ఎక్కడ? సమాధిలో పెట్టి. యేసుక్రీస్తు 4 రోజులు జరిగిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క అక్కగారు అడుగుతుంది, నువ్వు ఇక్కడ ఉండటమైతే నా తమ్ముడు బ్రతికుండేవాడు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ? నీ హృదయంలో నువ్వేది అనుకుంటున్నావో నీకు అది నేను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. చప్పట్లు పట్టండి. చదవమ్మా. యేసు, నీ సహోదరుడు ఆ, మరలా లేచునని ఆ, ఆమెతో చెప్పగా ఆ, మార్త ఆ, ఆయనతో ఆ, అంత్యదినమందున ఆ, పునరుత్థానమందు ఆ, లేచునని ఆ. ఎరుగుదవలెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చనిపోయిన కుమారుడు ఏమంటున్నాడు? యేసయ్య, ఇదిగో మార్త, మరి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో కూడా అంత్యదినమందు పునరుద్ధానములో లేచునని ఎరుగుదవలెను. ఎరిగి ఉండినని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమెకి ఎంత గొప్ప విశ్వాసం అండి. నమ్మిందా నమ్మలేదా? ఏముంది? పునరుద్ధానంలో నా నిత్య జీవాన్ని అంత్యదినమునందు లేపుతావు. దేవుని వాక్యం ఉంది కదా, అంత్యదినమునందు ప్రతి ఒక్కరిని లేపుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఏమి కూడా ఏముంది? అంత్యదినమున నా సహోదరుని లేపుతామన్న నమ్మకం నాకు ఉందయ్యా అని అన్నది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏమని అంటున్నాడంటే, హృదయాన్ని పరిశోధించాడు. ఇదిగో నువ్వు ఏదైతే అడుగుతున్నావో నీ తమ్ముడు నేను ఇక్కడ ఉంటే చనిపోడని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇదిగో నీ మనుషులు అనుకున్నట్లుగా నీ కవును గాక అని దేవుడు వాక్యం సెలవిచ్చాడు. ఇది చాలా గొప్ప మాట అండి. ఇదిగోండి రాత్రి గల సమయంలో నీవు విశ్వాసం కలిగి, నమ్మిక కలిగి, ప్రేమించే మనసు కలిగి దేవుడు సమయాన్ని కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వ్యర్థంగా పోదు, వృధాగా పోదు. దేవుడు చూస్తున్నాడు, సమస్తం ఎరుగున్న దేవుడు. ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాట చదువు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు ఆ, విశ్వసించువాడు ఆ, చనిపోయినను ఆ. బ్రతుకును. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? చనిపోయినను బ్రతుకును. ఎవరు మాట్లాడాడు ఇక్కడ? దేవుని వాక్యం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఎవరైతే నా యందు, అంటే దేవుడు ఏమంటున్నాడు? ఆయన యందు నిలుస్తున్నవారు, ఆయన యందు మీరందరూ నిలిచి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆయన యందు విశ్వాసం కలిగి నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగే లాజరు కూడా విశ్వాసం కలిగి, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా విశ్వాసం కలిగి దేవుని యందు నిలిచి ఉన్నారు. ఆయన చెబుతున్న మాటలోనే మర్మం ఉందండి. అయ్యో నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా నామయందు చూసారండి, ఎన్నటికి చనిపోడు. ఏ నామమందు? యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చనిపోయినా బ్రతుకును. ఈ రాత్రి గల సమయంలో
పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నా యందు ఎవరైతే విశ్వాసంతో నిలబడతారో వారు చనిపోయినా మరలా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాస్తవానికి ఆ గ్రామంలో లాజరు చనిపోయాడని తెలుసు. దేవుడి దృష్టిలో ఏంటో చెప్పండి? నిద్రించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏమన్నాడు? నిద్రించుచున్నాడు. లెక్క ప్రకారంగా చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది. సమాధి కార్యక్రమం చేసేశారు. 4 రోజులు గడిచిన తర్వాత యేసుక్రీస్తు బేతనీలోకి వచ్చాడు. వస్తే అక్క చెల్లెళ్ళు ఇద్దరు వెళ్ళి యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు అన్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలో జీవం కలిగి ఉంది. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు నిలిచేవాడు చనిపోయినా మరలా తిరిగి బ్రతుకును. బ్రతికాడా? బ్రతకలేదా? బ్రతికాడా? ఎలా బ్రతికాడు? ఏ రీతిగా బ్రతికాడు? ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి. అదంతా వద్దు, ఒకసారి కిందకు వచ్చేయమ్మా. ఇక ఒకసారి చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఇదిగో 10వ అధ్యాయము 34వ వచనం చదవాలి. ప్రభువు వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడుచును కాబట్టి యూదులు అతను ఎలాగ ప్రేమించునో చూడడని చెప్పుకునేది. వారిలో కొందరు మరి ఎంతో. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నప్పుడు యేసుక్రీస్తు కన్నీళ్లు పెట్టుకుని బాధపడ్డాడంట. యేసుక్రీస్తు ఎక్కడ కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏ చోటన కన్నీళ్లు విడిచాడు అని అంటే, లాజరు చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గరికి వచ్చి యేసయ్య కన్నీళ్లు విడిచును కాబట్టి యూదులు అతన్ని ఎలాగ ప్రేమించునో చూడడని చెప్పుకున్నది. యూదులందరూ ఏమంటారంట? దైవ కుమారుడు ఏడుస్తున్నాడు ఏంటి, దైవ కుమారుడు కన్నీళ్లు పెడుతున్నాడు ఏంటి అని అంటే, యేసయ్య లాజర్ని ఎంతగానో ప్రేమించును, లాజరు కూడా అంతగా ప్రేమించును. దేవునికి స్తోత్రం. అంటే లాజరు బ్రతుకున్నప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి. మన జీవితాల్లో ఆ ప్రేమ ఉందా? యేసయ్యని మనం అలా ప్రేమిస్తున్నామా? ఏమండి, ఏం చేశాడంట? యేసుక్రీస్తు అత్తరు పోసి ఆయన కన్నీళ్లతో పాదాలు కడిగేటంటే. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప మాట అండి. ఏమి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై. ఏమి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన. హల్లెలూయా. స్తుతి స్తోత్రం నా బ్రతుకంత ఆలాపన. హల్లెలూయా. బ్రతికున్నప్పుడు లాజరు ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను. ఇక లాస్ట్ ఫైనల్లోకి యేసయ్య వచ్చాడు. సమాధి దగ్గరికి వాళ్ళు యూదులందరూ కూడుకుని ఉన్నారు. యేసు ప్రభువుని చూశారు. ఆ ప్రజలందరూ ఏడుస్తున్నారు. వాళ్ళతో పాటు యేసుక్రీస్తు ఏడుస్తుంటే యూదులు అంటున్నారంటే, ఏంటి ఇలా ఏడుస్తున్నాడు ప్రభు, ఏంటి కారణం అంటే, ఇక్కడ యేసయ్య లాజర్ను ప్రేమించాడు, లాజరు యేసయ్యను ప్రేమించాడు. కానీ లాజరు ఎక్కడ ఉన్నాడు? సమాధిలో ఉన్నాడు. సమాధిలో చనిపోయి 4 రోజులు అయిపోతుంది. భయంకరమైన రోగముతో ఆయన వేదన చెంది దిగులు పడి మంచం పట్టి చనిపోయిన లాజర్ని తీసుకెళ్లి సమాధి చేశారు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వేడ్చిన తర్వాత బయలుదేరి ఆ సమాధి దగ్గరికి వెళ్తాం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ఇగో యేసు సమాధి దగ్గరికి వెళ్ళి రాయ తీసివేయడని చెప్పగా చనిపోయిన వాడు సహోదరుడైన ఏమంది తన అక్కగారు? నా తమ్ముడు చనిపోయి సమాధి కార్యక్రమం 4 రోజులు అవుతుంది, కంపు కొడుతుంది, వాసన కొట్టింది, బయటికి ఎలా వస్తాడు, ఇది సాధ్యం కాదుగా ప్రభు అన్నాడు. మొదట ఏమన్నాడు ఆయన? నీవు గ్రహించినట్లుగా నీ మనసులో నువ్వేదనుకుంటే అది జరిగితే అని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నా యందు నిలుస్తున్నవాడు చనిపోయినా బ్రతుకుతాడు. గ్రహించలేకపోయింది ఆ మాటలో. దేవునికి స్తోత్రం. గ్రహించే మనసు కలిగి ఉండాలి. ఏమంటున్నామా? 4 దినాలు అయిపోయింది కాబట్టి ఇప్పటికే వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూద్దువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను ఏమన్నాడు? నమ్మలేదా? గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఇక్కడికి వచ్చిన నువ్వు నమ్మాలి. నమ్ముతావా నమ్మవా? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి గల సమయంలో నువ్వేదనుకుంటే అది జరుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టు. నమ్మిందా నమ్మలేదా? అవిశ్వాసంతో ఉంది. చనిపోయిన మనిషి తిరిగి ఎలా బ్రతుకుతాడు? ఇది సాధ్యం కాదుగా. 4 రోజులు అయిపోతుందిగా, మట్టిలో శరీరం కూలిపోద్ది కదా, బయటికి తీస్తే ఆ కంపు వాసన భరించలేం కదా అన్నప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో నీవు ఎందుకని అపనమ్మికతో ఉన్నావు అని మాట్లాడిన దేవునికి స్తోత్రం. చదువు. అంతటా ఆ. వారు ఆ. ఆ రాయి తీసివేసిరి. ఆ. యేసు ఆ. కన్నులు పైకెత్తి, ఆ. తండ్రి, ఆ. నీ నామము ఆ. వినునందున ఆ. నీ కృతజ్ఞతాస్తుతులు ఆ. చెల్లించుచున్నాను. ఆ. నీవు ఎల్లప్పుడూ ఆ. నా మనవి వినుచున్నావని ఆ. నేను ఎరుగుదును గాని ఆ. నీవు నన్ను పంపితివి ఆ. ఆ. నిలిచి ఆ. ఉన్న ఆ. ఈ జనసమూహము ఆ. నట్లుగా వారు నిమిత్తమై ఆ. ఈ మాట చెప్పిందిరనెను. ఆయన అలాగా చెప్పి లాజరు లాజరు బయటికి రమ్మనగా బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు ఈ లోపలకు వచ్చెను. అతని ముఖమునకు రోమాలు కట్టి ఉండెను. అతని యేసు మీరు అతని కట్లు ఇప్పుడని వారితో చెప్పెను. మరి ఆ యుద్ధకు వచ్చి ఆ ఆయన చేసిన కార్యములు గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? సమాధి దగ్గరికి వెళ్ళి తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని? నువ్వు పంపించిన నిజమైతే ఈ కార్యం జరగాలి. ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే ఈ లాజరుకి రావలసిన రోగం కాదు ఇది. ఇది దేవుడు మహిమపరుస్తూకు వచ్చిన రోగం. ఇది దేవుడు అక్కడ కార్యం చేస్తాకు వచ్చిన. ఎక్కడ చేయాలి కార్యం? ఈదుల్లో అక్కడ ఆ కార్యాన్ని చేయాలి. ఇక్కడ తన సొంత రక్త సంబంధమైన తన అక్కే నమ్మల దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తులో నుంచి ఆ జీవం ఎవరిలోకి వెళ్ళిందండి? చనిపోయిన లాజర్లోకి వెళ్ళింది. పేత వస్త్రాలతో చుట్టబడిన మనిషి డైరెక్టర్ బయటకు వచ్చాడు. సమాధి ముందర రాయి తీయమన్నాడు. అంటే ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుంది? ఆయన యందు నువ్వు నిలిచి ఉన్నావు అనుకో, చనిపోయినా నువ్వు మరలా బ్రతకగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకను ప్రోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా, యజమానుడా దయాళుడా, యజమానుడా దయాళుడా, సాగిల పడితినయా. హల్లెలూయా. ఇక నాలో ఉన్న ఊపిరి మొత్తం నీదే. నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని. ఇక్కడ ఈ మాట ద్వారా దేవుడు అక్కడ కార్యాన్ని ప్రారంభం చేశాడు. చనిపోయిన మనిషి వచ్చి బయటికి నిలబడ్డాడు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని. మొదట నా యందు నిలబడిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. ఇది వాస్తవా కాదా? ఇది జరిగిందా జరగలేదా? నువ్వు నమ్ముతున్నావా నమ్మట్లేదా? యేసయ్య చాలా గొప్పవాడండి. ఈ వాక్యంలో ఉన్న భావం ఏంటంటే, తన అక్కగారు నమ్మిందా? నమ్మలా? నమ్మలేదు. చెప్పాడు ఆయన, గ్రహించమని దేవుడికి స్తోత్రం. ఇక్కడ నేను ఏమని చెప్తున్నాడంటే, ప్రభు నీ జీవితంలో ఒక మాట మాట్లాడాలంటే మొదట నువ్వు ఎవరి యందు నిలబడాలి? మనుషుల యందు కాదు, అధికారుల యందు కాదు, లోకం కాదు, మరి నీ కుటుంబం కాదు. మొదట నిలబడవలసింది ప్రభు సన్నిధిలో, ప్రభు ఎదుట. ఆ పునరుద్ధానంలో నా నిత్య జీవాన్ని పొందుకుంటావు. యేసుక్రీస్తు ఒక్క మాట సెలవిస్తే చనిపోయిన మనిషి బయటకు వచ్చాడు. కంపు కొడుతున్నాడు అన్న మాట తన అక్కగారు చెబితే అదే మనిషి డైరెక్టర్కి వచ్చి దేవుడిని కనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. రాత్రి గల సమయంలో ప్రభు మాట మాత్రం సెలవిస్తే చాలండి, చనిపోయిన మనిషి కూడా తిరిగి బ్రతుకుతాడు. ఎంత రోగం అంట? ప్రమాదకరమైన రోగం అంటది. ప్రేత వస్త్రాలంటే ఒంటి మీద ఏమి లేవు. ఆయనకి ఏం చుట్టారు? ఆయన ఒళ్ళంతా ఏమైపోయిందంట? భయంకరంగా ఒక క్షీణించిపోయింది శరీరం. ఎక్కడికెక్కడికి రెసిగారిపోతుంది. దేవునికి స్తోత్రం. కానీ యేసుక్రీస్తు ఒక్క మాట నీ జీవితంలో సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆయన చేసిన కార్యం చాలా గొప్ప కార్యం. ఈ రాత్రి గల సమయంలో దేవుడు అద్భుత కార్యాలు చేయాలి అని అంటే ప్రభు నమ్మాలి, ప్రభు మార్గంలో నిలబడాలి, ప్రభును స్తుతించాలి, గణపరచాలి. ఇదిగో ఆయన యందు నువ్వు నిలబడ్డావా? ప్రభు నేను చూస్తున్నాడు. నా బిడ్డ నా యందు నిలబడితే ఎంత శ్రమైన, ఎంత కష్టమైన, ఎంత బాధ అయినా, ఎంత వ్యాధి అయినా, అది మరణమే అయినా ఏం చేస్తానన్నాడు? దాన్ని కొట్టివేసి పునరుద్ధానంలో నా నిత్య జీవాన్ని కలగజేస్తానన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాత్రి గల సమయంలో ప్రభు మిమ్మల్ని అందరిని ధారాళంగా దీవిస్తున్నాడు. మీరు భయపడద్దు. ఆయన యందు నిలబడి ఉండండి. ఆయన మీకు సహాయం చేస్తాడు, కార్యాన్ని చేస్తాడు. నమ్ముట నీ వలనైతే ఇచ్చవాడికి సమస్తమును సాధ్యమే, కానీ అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముడి, మీరు కార్యాలు చూస్తారు. దేవునికి స్తోత్రం. అక్కడ కార్యస్థితి ప్రారంభమైంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఇది ఎలా సాధ్యం ప్రభువా?
ఇది ఎలాగా అని అంటే, ఆయన ఒక మాట మాట్లాడితే 4 రోజులు చనిపోయిన మనిషి బయటకు వచ్చాడండి. అసలు ఇది చాలా గొప్ప విచిత్రం అండి. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి అని అంటే, మన జీవితాల్లో కార్యాలు పొందుకోవాలి అని అంటే, మన జీవితాల్లో మనం సిగిరించాలి అని అంటే, మన జీవితాల్లో మనం ఫలించాలి అని అంటే, ఈ రాత్రి గల సమయంలో ఒక్కసారి ఆలోచించు. ఎవరి యందు నువ్వు నిలబడి ఉన్నావు? యేసుక్రీస్తునందు నిలబడి నువ్వు ఉంటే ఆయన నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఎవరి యందు నిలబడి ఉందాం? మరొకటి ఇంకొక మాట ఏంటంటే, చనిపోయిన లాజరు ఎంతగా ప్రేమించాడంట ఆయన్ని? యేసయ్య కన్నీళ్లు పెట్టేటట్లుగా ప్రేమించాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. యేసుక్రీస్తు కన్నీళ్లు పెడతామంటే మాటలేనండి. యూదులు అనుకుంటున్నారంట ఈయన్ని అంతగా ప్రేమించాడేమోనని. ఇది యథార్థమైన మాట. అంతగా ప్రేమించాడు. లాజర్ని చాలా గొప్పగా ప్రేమించాడు. ఇది యథార్థమైన మాట. ఇది క్రీస్తు చెబుతున్న మాట. ఆయన కన్నీళ్లు పెడతామంటే మామూలు విషయం కదా. ఒక మనిషి చనిపోతే కన్నీళ్లు పెడతాం ఏంటండి అని అంటే, ఆయన చనిపోయిన వ్యక్తిని గాఢంగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి గల సమయంలో మీరు కార్యాలు పొందుకుంటున్నారు. చనిపోయిన మనిషి తిరిగి బయటకు వచ్చినప్పుడు నీ కుటుంబంలో కార్యం ఎందుకు జరగదు? చనిపోయిన వ్యక్తి ఎవరైంది నిలబడ్డాడు? ఇది ఆలోచించండి. ఈ రాత్రి గల సమయంలో దేవుడు మీ పట్ల కార్యాన్ని ప్రారంభించును గాక. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. నమ్మిక ఉంచి ఆయన యందు నువ్వు నిలబడితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నీ కలుగును గాక. ఇదిగో ఆయన ఫలించే ద్రాక్షవల్లిగా నిన్ను దీవించును గాక. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వాదాలతో నింపి మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే చెల్లును గాక. అందరూ తలను వంచండి. ప్రార్థన. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, పరిశుద్ధ ఆత్మదేవుడా, సజీవుడా, యేసయ్య నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఈ ప్రార్థన అంతటి జయప్రదంగా జరిపించినందుకు నీకు వందనాలు. బిడ్డలను దర్శించి, ప్రేమించి, కనికరించి, కాపాడి, రక్షించి, ఇదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డ ఇదిగో మీకు ఎక్కడ బలహీనత కలిగి ఉందో మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కుడి హస్తాలు ఆ స్థానంలో పెట్టుకోండి. ఇదిగో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆయన స్వస్థత మీ పైకి వస్తుంది. ఆయన రక్తం మీ పైకి వస్తుంది. ఇదిగో మార్త గ్రహించలేకపోయింది. యేసు ప్రభు చెప్పిన మొబ్బు మాగనులో ఉంది. యేసుక్రీస్తు మొదట చెప్పాడు, నీ మనస్సులో నువ్వు అనుకున్నట్లుగా నీ కలుగును గాక అన్నాడు. పరిశుద్ధాత్మ మీరందరూ పొందుకోవాలి. మీలో బలహీనతలన్నీ విడుదలైపోవాలి. మీలో ఉన్న షుగర్, బీపీలు ఇప్పుడు విడుదలైపోవాలి. బలహీనతతో ఉన్న వారందరినీ దేవుడు ముట్టాలి. గుండె ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరచాలి. ఇదిగో గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వాలి. వివాహం కాని బిడ్డలకు వివాహాన్ని జరిపించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదం, దీవెన, మహిమ, ఆశీర్వాదం ఎల్లప్పుడూ కలిగి అందరూ ధారాళంగా దీవించబడాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసు రక్తమేచి, సిలువ రక్తమేచి, యేసు రక్తంలో మీ అందరికీ ఆశీర్వాదం కలుగును గాక. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. ఇక ఎక్కువ సమయం తీసుకోకూడదు కాబట్టి అమ్మ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాలు